హలో గైస్, ఇవాళ మా పొలం కొత్తున్నాం, చూద్దాం. అక్కడ ఉంది మన పొలం, పోదాం. అప్పటికి కొట్టుకుంటా పోవాలి. ఈజీ ఉంటుంది. నేను కూడా పొలం కోసే ముందు మంచిగా ఇట్లా కట్టె పట్టుకొని అన్నారు. కొడలు పట్టి కొత్తే లేట్ అవుతుంది. కట్టెతో అన్నారు అనుకో తొందర అవుతుంది, పని తొందర అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా పొలం చుట్టూ అనుకుంటే మంచిగా ఉంటుంది. అనుకున్న తర్వాత మనకు బండి వచ్చింది అనుకో తొందర అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది పని. ఆ చుట్టూరు ఇట్లా పోసుకోవాలి. తర్వాత బండి ఒక రౌండ్ వేయాలి. హార్వెస్టర్ మొత్తం చుట్టూరు తిరగాలి. చుట్టూరు మొత్తం తిరిగిన తర్వాత మనం మిగిలింది ఉంటుంది చూసారా, అది మనం మళ్ళీ కోసి మళ్ళీ ఇల్లు వేయాలి. మిగిలిన దాంట్లో ఈ కోసి దాంట్లో తీసుకొచ్చి వేయాలి. అది చూద్దాం, నేను చూపిస్తా. ఎట్లా ఎంత మంచి హార్వెస్టర్ వచ్చినా కొంచెమన్నా మిగులుతుంది. ఆ మిగిలింది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇల్లు వేయాలి. చూద్దాం, చూపిస్తా చూడరు. ఆ మిగిలి ఎట్లా అయినా మిగులుతుంది, చూపిస్తా చూడరు మీరు. ఇప్పుడు చూద్దాం. మిగిలింది ఇట్లా పోయాలి. అప్పుడప్పుడు ట్రాక్టర్ ఇడిచి పెడుతుంది, అది హార్వెస్టర్ ఇడిచి పెట్టినాయి కింద ఉంటాయి అన్ని సైడ్ కోట్లకి. అవి మనం కోసుకుంటాం, మళ్ళా ఇట్లా ఏరుకపోయి మళ్ళీ అలా వేయాలి. అప్పుడు పోతాయి అవన్నీ. ఇట్లా తీసుకుపోయి ఇవన్నీ మళ్ళీ తీసుకుపోయి అలా వేయాలి. మనము ట్రాక్టర్ డబుల్ డోర్ చుట్టూ ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే డబుల్ డోర్ పెడితే గ్యాప్ వస్తుంది చూసారా, ఆ గ్యాప్లో గడ్డి పెట్టుకోవాలి. ఎందుకంటే అలాగే అడ్లు పోతాయి. నువ్వు ఇంత కష్టం చేసి అడ్లు పోతే ఏం లాభం ఉంటుంది. అందుకే మంచిగా గడ్డి పెట్టుకోవాలి. నేను చూపిస్తా చూడరు. ఇక్కడ ఇట్లా సైడ్కి మనకి చిన్న గ్యాప్లు వస్తాయి, ఇట్లా పొక్కలు ఇట్లా. ఇలాంటి ప్లేస్లలో మనం ఏం చేయాలంటే గడ్డి పెట్టుకోవాలి. తీసి ఆ గడ్డి పెట్టి మంచిగా తీసుకొని ఆ గడ్డి పెట్టుకోవాలి. చూడరు, ఇట్లా గడ్డి ముందటి నుంచి అన్న వెనక నుంచి లోపల నుంచి అన్న పెట్టి మంచిగా పెట్టుకోవాలి. తర్వాత ఏమన్నా పేగ అన్న ఏమన్నా ఉంటే దాన్ని సిడి వేయాలి. చూడర్రి, ఇప్పుడు మనం చీర పెట్టుకుందాం. మా దగ్గర అయితే చీర ఉంది, చీర పెట్టుకోవాలి. మీ దగ్గర చీర లేకుండా పేలకన్నా ఏదో ఒకరన్నా ఇట్లా కప్పుకోవాలి. వెనక నుంచి మొత్తం మీద నుంచి కింది దాకా, కింది డోర్ దాకా. ఎందుకంటే ఆ డోర్ మధ్యలో గ్యాప్ అనేది ఫిల్ కావాలి. అట్లా ఫిల్ అయితే అడ్లు పోవు. అట్లా పట్టుకొని అన్న వేయాలి. తర్వాత ఇప్పుడు అడ్లు నేను అన్ని ఇట్లా పోతారుగా, ఫస్ట్ అప్పుడు మీరు అలా చీరను అనేది ఇట్లా పట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం పోతే మొత్తం అది కిందికి అయింది అనుకో మళ్ళీ అది నిండుతుంది. అందుకే మంచిగా పోయాలి. అట్లా ఇట్లా చూడరి, ఇట్లా పట్టుకోండి సైడ్కి, అది నిండుతుంది, సెట్ అవుతుంది. నేనైతే అన్నని అడిగి మొత్తం మీదికి ఎక్కిన. ఎందుకంటే మీ నుంచి వీడియో తీసుకుందామని, మంచి వ్యూ అనిపిస్తుందని హార్వెస్టర్ ఎక్కిన. చూపిస్తాం మంచి వ్యూ. హార్వెస్టర్ ఎక్కితే ఏదో మంచి ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ ఘోరంగా అవుతుంది కెమెరా తీయంగా. మా ఐఫోన్ అయ్యే వరకు కొంచెం స్టెబిలిటీతో వచ్చింది. చూడరి వీడియో. క్లైమేట్ చేంజ్ ఉంటుంది. మేము ఇక్కడ మాకేమో ఇప్పుడు భయం అవుతుంది. ఇక్కడ వాన పడేటట్టుంది, అటు సైడ్ ఏమో ఎండ కొడుతుంది, ఇటు సైడ్ ఏమో వాన కొట్టేటట్టుంది. మొగులైంది మొత్తం. చూపిస్తా చూడండి మొగులు ఎట్లా అంతా మొగులైంది. అక్కడ దూరం అక్కడ ఎండ కొడుతుంది, ఇక్కడేమో వాన పడేటట్టు అయింది. మొత్తం పొలం ఏమో వస్తుంది, మొగులైంది. ఇక్కడ దెబ్బకు మొగులు చేంజ్ అయింది, భయం అవుతుంది. సగం పొలం కోసుడు అయింది, సగం కోసుడు కాలేదు, అంతా మొగులైంది. వాన పడుతుందని భయం అవుతుంది, మరి ఏమైతే చూద్దాం. క్లైమేట్ చేంజ్ అయింది, ఎందుకు చేంజ్ అయిందో తెలియదు కానీ ఒక్కటేసారి ఎండ వరదాకా మొత్తం ఎండ ఉండే, మొత్తం మొగులైంది.
ఎండ తెరిచింది, ఇప్పుడే మళ్ళీ ఎండ వచ్చింది. ఒకటేసారి వాన వచ్చింది, భయపట్టించింది. మళ్ళీ ఎండ తెరిచింది. కానీ నమ్మకం లేదు, అయిపోయేదాకా ఏమైందో తెలియదు. చూద్దాం, దేవునిపై భారం వేసుకొని ఉండాలి ఎప్పుడైనా. వీళ్ళు రైతు జీవితం అంటే అంతే, కానీ ఎప్పుడు వాన పడేది తెలియదు, ఎప్పుడు ఎండ కొట్టేది తెలియదు, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. చూద్దాం. మళ్ళీ ఎండ వచ్చింది, మొత్తం ఒకటేసారి ఎండ వచ్చింది, మళ్ళీ ఎండ తెరిచింది. ఇంకొక మడ అవుతుంది మనది, ఆ మడ అయినాక అయిపోతుంది. ఇక ఇది పోసినాక ఇది ఒక లాస్ట్ మడ ఉంది, ఇదైతే అయిపోయినట్టే మనది. ఇదే లాస్ట్ మడి, ఇది పోతే మన పొలం అయిపోతుంది. ఈ కోసుడు ఇది లాస్ట్ మడి. దేవుని దయ వల్ల అయితే వాన పడలేదు, మంచిగానే కోసినాము. ఇక చూడు సగం అయితే అయిపోయింది, ఇంకొక మడి అయితే అయిపోతుంది. ఇది అయిపోయే వరకు వాన ఏం కొట్టలేదు. చూడు డబ్బు అయితే నిండితే మనకైతే ట్రాక్టర్లో పోతారు. మన పొలం కోసుడు అయితే అయిపోయింది, ఇది లాస్ట్ది. ఇలా ఇల్లున్న అడ్లన్నీ అలా పోసినాం అనుకో, ట్రాక్టర్లో అయిపోతుంది. తర్వాత మనం బీట్లోకి తీసుకోవాలి. చూడరు మౌలు ఎంత కర్ర అయిందో, ఈ మౌలు అంతా వాన కొడుతుంది అన్న భయం అయింది. కానీ మన పొలం కోసాక అయితే వాన కొట్టలేదు. చూడు మొత్తం కర్ర అయింది. మనోడు పోయి లెక్క చేసుకుంటుండు, అన్న లెక్క చెప్తుండు. పొలం కోసుడు అయితే అయిపోయింది మొత్తం. చూడు లెక్క ఎత్తురు, మొత్తం ఒక 3 గంటలు చిల్లర అయింది. దేవుని దయ వల్ల వాన కూడా పడలేదు. ఇప్పుడు పడుతుందో మరి ఏమవుతుందో తెలియదు. పొలం కోసం అయితే అయిపోయింది, మళ్ళీ మౌలు వస్తుంది. హలో, ఇప్పుడే బీట్లోకి వచ్చినాం. నేను వచ్చే తవ్వాలి అది వేయాలి, ఎందుకంటే బాగా లాంగ్ ఉంది. మళ్ళీ ముందర కూర్చుంటే కెమెరా బాగా ఊగుతుందని ఫోన్ పట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని వీడియో తీయలే. డైరెక్ట్ బీట్లోకి వచ్చినాం. డోర్ తీసి ఇలా పోసి ఇదంతా మనది. ఇలా పోసుకుంటే అయిపోతుంది. ఇలా పోసి మొత్తం తట్టుకప్పుడు అన్న ఏదైనా ఎత్తి అయిపోద్ది. ఇలా పోసినామంటే మన పని అయిపోయింది ఇయ్యాలడికి. సరే, ఈ వీడియోతోని బ్లాగ్ అయిపోతుంది. సరే, బాయ్ బాయ్. కొండలు అయిపో. బాయ్ బాయ్. ఈ వీడియోతో ఇప్పటితో బ్లాగ్ అయిపోయింది. బాయ్ బాయ్.